ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామమునకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతయు కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ దినము నీ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని అందరూ కూడా ఒకసారి సమకూర్చి నాయన, మరి ఈ వాక్యాన్ని నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఏమి ఇచ్చిన నీ రుణం ఏం తీర్చలేదు తండ్రి. ఈ రాత్రి వేళలో నాయన, మరి నీ వాక్యాన్ని వివరించడానికి మరి నీ పక్షమున నిలవబడుతూ ఉండగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించి ఇంటున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించుకునే మనస్సు, అనుసరించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు చేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దయచేసి శ్రద్ధగా, ఆసక్తితో దేవుని యందు భయము, భక్తి కలిగి వాక్యాన్ని వినాలని, జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దిక్కులు చూడొద్దు. వాక్యం వినేటప్పుడు మనం దేవుడి సన్నిధిలో ఎంత ఆసక్తితో, వినయంతో వింటామో ఆశీర్వాదం, దీవెన పొందుకుంటాం. దేవుడి సన్నిధిలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. మరి యొక్క రాత్రికాల సమయంలో మన అంశం ఏంటంటే, మన కుటుంబాన్ని ఉద్దేశించి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడే ప్రతి విషయాన్ని మనం పాటిద్దాం. ఈ రోజున మన అంశం ఏంటంటే, భక్తికి బాల్యమే పునాదా. భక్తికి బాల్యమే పునాదా. భక్తి, బాల్యము, పునాది. 3 మాటలు ఉన్నాయి. ఎన్ని మాటలు ఉన్నాయి? భక్తి, బాల్యము, పునాది. ప్రియులారా, పునాది అనేది నిర్మాణానికి ఉపయోగించే పదం. పునాది అనేది నిర్మాణానికి ఉపయోగించే పదం. పునాది చాలా పటిష్టంగా, బలంగా ఉంటేనే నిర్మాణం అనేది నిలబడుతుంది. పునాది అనేది పటిష్టంగా, బలంగా ఉంటేనే పునాది అనేది, లేదంటే నిర్మాణం అనేది నిలబడుతుంది. అంటే ఒక మహానిర్మాణానికి పునాది అనేది చాలా కీలకమైనది. ఇంటిని కట్టాలంటే బేస్మెంట్ అంటారు కదా. ఇంటికి పునాది లేకపోతే పైన ఏది నిలబడదు. అపార్ట్మెంట్ నిలబడాలన్నా, ఒక ఇల్లు మనం నిర్మించుకునేటప్పుడు ఇల్లు పైన కప్పు, లేదంటే పైన మొత్తం కూడా నిలబడాలన్నా పునాది అనేది చాలా అవసరం. పునాది లేకుండా ఎవరైనా ఇల్లు కడతారా? కట్టలేరు. అలాగనే మీరు గమనించినట్లయితే దైవభక్తిలోకి మనిషి మారాలంటే, దైవభక్తిలోనికి మనిషి మారాలంటే, మళ్ళీ చెప్తున్నాను గమనించండి, దైవభక్తిలోనికి మనిషి మారాలంటే, ఒక మంచి పౌరుడిగా రాబోయే కాలంలో నిలబడాలంటే దానికి పునాది బాల్యమని రాయబడిన మాటలు బట్టి చెప్పగలం. మానవ జీవితంలో 3 దశలు కలవు. మానవ జీవితంలో 3 దశలు కలవు. మొదటిది ఏంటంటే బాల్యం. ఏంటంటే మొదటి దశ బాల్యం. బాల్యం. ఈ బాల్య దశని పెద్దలు మొక్కతో పోల్చారు. ఈ బాల్య దశని పెద్దలు మొక్కతో పోల్చారు. అందుకే ఈ దశ గురించి మాట్లాడుతూ మొక్క యొంగనది మ్రానయుగున. పెద్దలు బాల్యంలో ఉన్నటువంటి బాల్య దశని ఎట్లా పోల్చారంటే మొక్కతో పోల్చారు. మొక్క యొంగనది మ్రానైనా వంగుతుందా? వంగునా? ఉండదు. ఈ దశల గురించి దేవుడు తన గ్రంథంలో రాయించిన మాటలను బట్టి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం మీరు విప్పి చూసినట్లయితే, త్వరగా పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో సామెతల గ్రంథం 22వ అధ్యాయం త్వరగా తీయాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం తీశారా? చదవండి ఆ మాట. 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు
దాని నుండి తొలగిపోడు అన్నాడు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే బాలుడు నడవలసిన త్రోవ ఒకటి ఉంది. అది ఏ త్రోవ అంటే భక్తి త్రోవ. బాల్యం నుండే నడిపించాలి. మొక్కప్పుడు మీకు అర్థమయ్యే భాషలో అని చెప్తాను నేను. ఒక కరివేపాకు మొక్క ఉంది మన చర్చి ఎదురుగా. ఆ కరివేపాకు మొక్క అది వంకరగా పెరుగుతున్నప్పుడు దానికి ఒక కర్ర కట్టాం మనం. కర్ర కట్టిన తర్వాత ఆ కర్రకి తాడు కట్టి ఆ మొక్కని గట్టి కట్టినప్పుడు చక్కగా పెరిగింది మొక్క. అలాగనే ఆ మొక్క ఎదగటానికి ఒక కర్ర కట్టినప్పుడు చక్కగా మొక్కప్పుడే కట్టాలి. చెట్టు అయినా కడితే ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు మాట్లాడుతూ అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. తొలగిపోతాడా? తొలగిపోడండి, తొలగిపోడు. కాబట్టి బాల్య దశలో నడిపించి నేర్పాల్సిన త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవను దేవుడు బాల్యంలో నేర్పించమంటున్నాడు. బాల్యంలోనే నేర్పించాలి. బాల్యంలో ఎలా నేర్పించాలి? బాల్యంలో అంటే ద్వితీయోపదేశకాండం ఒకసారి మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం నుండి ఒకసారి మీరు చూసినట్లయితే బాల్య దశ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ద్వితీయోపదేశకాండము 6:6. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. చూసారా? అంటే నీ పిల్లలకి నువ్వు ఏమి నేర్పించాలంటే వాక్యాన్ని నేర్పించాలి. వాక్యాన్ని నువ్వు నేర్పించాలంటే ముందు నీ హృదయంలో వాక్యం ఉండాలి. నీకు వాక్యం తెలిసి ఉండాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలోకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు? పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? అసలు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలు 39 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలు 7 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల సారాంశం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? 66 పుస్తకాల్లో దేవుడు ఏమి రాయించాడు? నీకు తెలియాలి. మొట్టమొదటిగా నీకు తెలియకపోతే, నీ హృదయంలో వాక్యం లేకపోతే నీ పిల్లలకు నువ్వు నేర్పించగలవు? ఎవరు చెబుతున్నారు ఆ మాట? మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు నా ద్వారా మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఇక్కడ మన పిల్లలకి వాక్యాన్ని నేర్పించాలంటే ముందు మనకు వాక్యం తెలిసి ఉండాలి. మనకు వాక్యం తెలిస్తేనే మన పిల్లలకి మనం నేర్పించగలం. నీ హృదయంలో ఉండవలెను. ఎక్కడ ఉండాలి వాక్యం? హృదయంలో ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు అన్నాడు. అంటే కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు 4 విషయాలు చెప్పాడు. ఎప్పుడెప్పుడు నేర్పించాలంటే వాక్యాన్ని కూర్చున్నప్పుడు నేర్పించాలి, నిలబడినప్పుడు నేర్పించాలి, త్రోవ నడిచేటప్పుడు నేర్పించాలి, పడుకున్నప్పుడు వాక్యం నేర్పించాలి. ఏమండి? నిజంగా బాల్యంలో నేర్పిస్తే, ఈ భక్తి త్రోవ నువ్వు నేర్పిస్తే వాడు తొలగిపోతాడంటే తొలగిపోడని బైబిల్ చెప్తుంది. అదే కదా ఇప్పుడు మనం చూసింది. సామెతల గ్రంథం 22:6లో బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మరి బాల్యంలో నేర్పించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇప్పి చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక, త్వరగా తిమోతికి రాసిన 2వ పత్రిక తీయమ్మ. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చదువునాను ఒకసారి. 1వ అధ్యాయము ఎన్నో వచ్చినవంటే నాకు ఒకసారి 3వ వచనం చదువునాను అక్కడ ఒకసారి. నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని
నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయం బగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదటి నీ అవ్వైన లోయలోను నీ తల్లి అని యునికేలోను వసించెను. ఏమండి, తర్వాత బాల్యం నుండి నువ్వు ఎవరి దగ్గర నేర్చుకుంటావు అనే పదం ఎక్కడుందో చూడండి ఒకసారి సామెతల గ్రంథం క్షమించండి తిమోతికి రాసిన రెండో పత్రిక చూడు, రెండో పత్రిక 4వ అధ్యాయమా చూడండి ఒకసారి, 3వ అధ్యాయం అనుకుంటా. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16-15 వచనాలు చూడమ్మా ఒకసారి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. చూడండి, ఇక్కడ ఎవరు చెప్తున్నారు? పౌలు చెబుతున్నారు. ఎవరితో? తిమోతితో. తిమోతి ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గర, లోయి దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళ తల్లి యునికే దగ్గర నేర్చుకున్నాడు. ఎప్పుడు నేర్చుకున్నాడు? బాల్యం నుండి నేర్చుకున్నాడు. అంటే బాల్యంలో తిమోతి వాక్యం నేర్చుకున్నాడా? నేర్చుకున్నాడు. తిమోతి బాల్యంలో వాక్యం నేర్చుకున్నాడు కనుకనే తిమోతి గురించి పౌలు చెప్తున్నాడు, నువ్వు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నువ్వు ఎవరి దగ్గర నేర్చుకుంటావో వాటి యందు నువ్వు నిలకడగా ఉండుము అంటున్నాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతి తల్లి నేర్పించింది, తిమోతి అమ్మ నేర్పించింది వాక్యాన్ని. బాల్యంలో ఉన్నప్పుడే తిమోతి తల్లి, తిమోతి అమ్మమ్మ పేరేంటి? లోయి. తిమోతి తల్లి పేరేంటి? యునికే. ఇద్దరు నేర్పించారు వాక్యాన్ని. ఆ విశ్వాసం నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు చెప్తున్నాడు, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, రేయంబగలు అపేక్షించుచూ ఉన్నాను. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై ప్రార్థన చేస్తున్నాడంటండి తిమోతి గురించి. తిమోతి ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు. దేని నిమిత్తం? ఈ లోకంలో అది ఉందా, ఇల్లు ఉందా, పొలం ఉందా, ఆస్తి ఉందా, వాటి కోసం కాదు. పౌలు జైల్లో ఉన్నాడు. సువార్త పరిచర్య ఎలా జరగాలి, ఇంకా ఎలా చేయాలి దేవుడి కోసం. నిజంగా మీరు గమనించండి, తిమోతి చిన్ననాటి నుండి, బాల్యం నుండి తన తల్లి దగ్గర, తన అమ్మమ్మ దగ్గర వాక్యం నేర్చుకున్నాడు కనుకనే తిమోతి పౌలంత గొప్ప దైవజనుడు అయ్యాడు. ఎట్లా అయ్యాడో తెలుసా? అసలు పౌలు తిమోతిని ఏమని సంబోధిస్తున్నాడో తెలుసా? ఒక్కసారి తిమోతికి రాసిన పత్రిక 6:11 ఒకసారి చదువు నాన్న. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 వచ్చిన ఒకసారి చదువు. దైవజనుడా. ఏమండి చూడండి, ఏమంటున్నాడు? తిమోతిని దైవజనుడా అంటున్నాడు. దైవజనుడు అని పేరు పెట్టుకోవాలంటే అది సాధారణమైన విషయం కాదండి. ఎవరిని పడితే వాళ్ళ దైవజనులు అనకూడదు. బైబిల్ ప్రకారం చెప్తున్నాను. దైవజనుడా అంటున్నాడు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అంటే 6వ అధ్యాయంలో ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో ఆ పైన చెప్పిన వాటన్నిటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చూశారా? దైవజనుడు ఏం సంపాదించుకోవాలో చెప్తున్నాడండి. దైవజనుడు నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవాలి. అలాంటి గొప్ప దైవజనుడు కావటానికి కారణం ఎవరంటే
బాల్యం నుండి తల్లి అమ్మమ్మ ఇద్దరు నేర్పించారు, తిమోతికి నేర్పించారు కనుకనే గొప్ప దైవజనుడయ్యాడు. ఏమండి, ఎఫెసీ సంఘ కాపరిగా కొరింథీ సంఘానికి వెళ్ళాడు. నిజంగా పౌలు గారు తిమోతిని ఏమని మాట్లాడాడంటే, నా నిజమైన కుమారుడు తిమోతి అంటాడు. నా నిజమైన కుమారుడు తిమోతి అంటాడు. నమ్మకస్తుడు అంటాడు కొరింథీ పత్రికలోనైతే. నిజంగా మీరు గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ బాల్యం నుండి తన తల్లి దగ్గర, తన అమ్మమ్మ దగ్గర శక్తిగల పరిశుద్ధ లేఖనాలు ఏమండి, లేఖనాలు తెలుసు. ఎవరికి? తిమోతికి. ఈ రోజున మీరు గమనించండి, పిల్లలుగా మనం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో నేర్పించాలి మన పిల్లలకి. ఎలా నేర్పించాలి? కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు వాక్యాన్ని నేర్పించాలి. కాబట్టి భక్తికి బాల్యమే పునాదంటే బాల్యంలోనే నేర్పించాలి. మానవునికి 3 దశలు ఉన్నాయి. మొదటిది బాల్య దశ, రెండోది యవ్వన దశ, మూడోది వృద్ధాప్య దశ. బాల్యంలో వాక్యం నేర్చుకుంటే యవ్వనంలోనికి వచ్చేసరికి అమలుపరుస్తాడు. బాల్యంలో వాక్యం నేర్చుకుంటే అమలుపరుస్తాడు. ఎలా అమలుపరుస్తాడు చెప్పాడు కదా సామెతల గ్రంథం 22:6లో. ఏమన్నాడండి? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని దేవుడు చెప్పాడు. తొలగిపోడు. ఇంకా నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, మన అందరూ నేర్చుకోవాలి. నేర్చుకునే విషయాలు మన పిల్లలకు బోధించాలి. దేవుడి వాక్యాన్ని మీ పిల్లలకు చెప్పాలి. ఎలా చెప్పాలి? కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు వాక్యాన్ని నేర్పించాలండి. నువ్వు నేర్పిస్తే భక్తికి బాల్యం నుండే నువ్వు వాక్యం అనే పునాది వేయాలి. ఏ పునాది వేయాలి? వాక్యం అనే పునాది వేయాలి. ఏమండి, బాల్యం నుండి నువ్వు నీ పిల్లలకి ఏమి నేర్పించాలంటే వాక్యం అనే పునాది వేయాలి, లేదంటే జ్ఞానం అనే పునాది వేయాలి. కాబట్టి అర్థమవుతుందా? ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం 8:13లో చెడుతనమును ఆశించుకోమని చెప్పాలి మన పిల్లలకి. ఏముంది? ఒకసారి సామెతల గ్రంథం 8:13 ముగిస్తానమ్మా. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం మీరు చూసినట్లయితే, త్వరగా ఎంతసేపు చేస్తున్నారు? రోజు బైబిల్ బాగా చదువుతుంటే వెంటనే చేస్తారు బైబిల్. ఏమండి? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందల భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనం అసహించుకున్నట్టే. ముక్కలు మెంగకాకమ్మ. వాక్యం చదివేటప్పుడు సెంటెన్స్ పూర్తిగా చదవాలి. బీటెక్ చదువుతున్నాం, జ్ఞాపకం చేసుకో, జాగ్రత్త. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా, భయంతో, భక్తితో చదవాలి. చదివే పిల్లలు ఎలా ఉండాలండి? ఎలా చదవమంటున్నాడు అక్కడ? జాగ్రత్తగా, శ్రద్ధగా వాక్యాన్ని చదివేటప్పుడు ముక్కలు కట్ చేసి చదవకూడదు. యెహోవా యందల భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటే. నువ్వు దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే, ఏమంటే బాల్యం నుండి పునాది వేయాలి. మరి ఇంతకు భక్తి అంటే ఏంటంటే, దేవుని యందు భయము, భక్తి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. భక్తి అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? భక్తి అంటే అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకున్నట్టు ఏ భక్తి. ఇంకా మనకి భక్తికి నిర్వచనం అర్థం కావాలంటే యాకోబు పత్రికకి వెళితే 1:26 అంటాడు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. మన భక్తి వ్యర్థమే. ఎవరి ఎదుటి భక్తి? అక్కడే అంటాడు 27లో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, ఇదవరాండర్ను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటే భక్తి. భక్తి అంటే ఏంటంటే పాపాన్ని అసహించుకొనటమే భక్తి. పాపాన్ని అసహించుకోవాలి భక్తి అంటే. నువ్వు తండ్రి అయిన దేవుని ఎదుట నువ్వు పవిత్రంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. ఉండి నువ్వేం చేయాలంట? దిక్కులేని పిల్లలను, ఇదవరాండ్రని సన్మానించాలి, వారి ఇబ్బందులు పరామర్శించాలి. ఈ 2 చేస్తూ ఇహలోక మాలిన్యం అంటే పాపం. ఈ లోకంలో పాపం ఉంది,
ఆ పాపాన్ని అంటుకోకుండా బ్రతకటమే భక్తి. ఇహలోక మాలిన్యం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, వాటిని అసహించుకున్నటమే భక్తి. ఈ లోకంలో పాపాన్ని అంటించుకోకున్నట్ట ఉండటమే భక్తి. కాబట్టి ఏమండి, చెడుతనమును అసహించుకొని ఈ లోకమందున్న పాపాన్ని అంటించుకోకుండా బ్రతకటమే భక్తికి నిర్వచనం. ఈ విధమైన భక్తికి పునాది బాల్యమే. అవునా? భక్తికి పునాది ఎప్పుడు? బాల్యమే. బాల్యం నుండే దేవుని జ్ఞానాన్ని పునాదిగా వేయాలి. అప్పుడే స్థిరమైన భక్తులు ఎదుగుతూ భక్తి త్రోవ నుండి వారు తప్పిపోరు. చిన్ననాటి నుండే దేవుని వాక్యం అనే విత్తనాన్ని, బీజాన్ని పిల్లలు విత్తాలి. అప్పుడే భక్తి అనే మొక్క నాటుకొని దేవుని కుమారులుగా ఫలిస్తారు. చిన్ననాటి నుండి నువ్వు వాక్యాన్ని నేర్పిస్తే, వాక్యం అనే బీజం, ఆ విత్తనం విత్తాలి. ఆ విత్తనం విత్తినప్పుడు వాళ్ళు దేవుని కుమారులు అవుతారు, దేవుని కుమార్తెలు అవుతారు. బాల్యం నుండి తిమోతికి తన తల్లి వాక్యాన్ని నేర్పించింది కనుకనే మరి తిమోతి ఏమండి, తిమోతిని కోరుకున్నాడంట పౌలు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం అంటాడు, తిమోతికి మంచి పేరుంది, లుస్త్రలోను ఈకొనియను సహోదరులను మంచి పేరుంది. దేనివల్ల ఆ పేరు? వాక్యాన్ని బట్టే. తన భక్తులకు అందరికీ ఘనత ఇదే అన్నాడు. వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. తన భక్తులందరికీ ఘనత ఏది? ఇదే పరిశుద్ధ గ్రంథం. ఈ రోజున నీకు నాకు ఏమండి విలువ ఉందంటే, గౌరవం ఉందంటే, మనల్ని ప్రేమిస్తున్నారంటే ఏముందండి? మనలో జీరో. మనం అంతా వాక్యం లేకపోతే మనం అందరం జీరో. అప్పుడు అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన కృపచేత క్రీస్తు రక్తంలో కడుక్కొని ఆయన సంఘంలో మనం సభ్యులుగా చేర్చారు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలు గమనించండి, భక్తికి బాల్యమే పునాది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అండి చిన్ననాటి నుండి యేసు జ్ఞానమందును, వయస్సునందును, ఏమండి మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుచుండెను. చిన్ననాటి నుండే యేసు దేవుని వర్ధిల్లాడంట. యేసు జ్ఞానమందును, వయస్సునందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి ప్రభువు చిన్ననాటి నుండి మనకు మాదిరి, అందరికి మాదిరి అండి. ప్రభు ఈ భూమి మీద అందరికి మాదిరి చూపించారు. ఏంటి ఆ మాదిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటి ఆ మాదిరి అంటే ఆయన పాపం చేయలేదు. ఎబ్రీ పత్రికలో అంటాడండి 7:26లో, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ భూమి మీద ఏ పాపాన్ని అంటించుకోకుండా, పాపులమ్మటే తిరిగాడు కానీ పాపాన్ని అంటించుకోవాలి. ఆ పాపాన్ని అంటించుకోకుండా ఉండాలంటే ఈ భూమి మీద బాల్యం నుండి మనకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం నేర్చుకోవాలి, ప్రతిదినం నేర్చుకోవాలి, ప్రతిదినం మార్చుకోవాలి మన జీవితాలు. ఏమండి, వాక్యం గురించి రాయబడిన మాట పౌలు తిమోతికి లేఖ రాస్తున్న 4:13 అంటాడు, నేను వచ్చు వరకు చదువుటి అందును. నువ్వు చదవాలి గ్రంథాన్ని. ఎప్పటి వరకు చదవాలి ప్రభు అంటే ద్వితీయోపదేశకాండం 17:20 అంటాడు, తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదువుచుండవలెను. మనం చనిపోయిన దాకా, లేకపోతే క్రీస్తు 2వ రాకడ వచ్చేంత వరకు మనం బైబిల్ చదువుతూనే ఉండాలి, చదవాలి, దాన్ని ధ్యానించాలి. ఆ ధ్యానించిన మనం అనుసరించాలి. అప్పుడు మనం ఆ పరలోకానికి చేరుకోగలుగుతాం. కాబట్టి భక్తికి బాల్యమే పునాది అంటే భక్తికి బాల్యమే పునాది. ఆ పునాది ఎప్పుడు వేయాలంటే బాల్యంలోనే వేస్తే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి మనం అందరం కూడా ఎవరిని మాదిరి పెట్టుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మాదిరి పెట్టుకోవాలి. ఏ విషయాల్లో మాదిరి అంటే పెద్దలకి లోబడ్డాడు. మరియా యోసేపులకు లోబడ్డాడు. మరియమ్మకి యోసేపుకి ఇద్దరికి తండ్రులు, తల్లికి తండ్రి యోసేపు, ఇద్దరికి లోబడ్డాడు యేసు ప్రభువారు. ప్రపంచానికి మాదిరి అండి ప్రభువు.
ఏంటి ఆ మాదిరి అంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈరోజున మనం కూడా చిన్ననాటి నుండి బాల్యం నుండి భక్తి మార్గంలో మన పిల్లలకి వాక్యాన్ని నేర్పించినట్లయితే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద అలాగైతే బ్రతికాడు అలాగ బ్రతికి మరి తండ్రి చెంతకు చేరతాం. మనం అలా బ్రతికితేనే, అలా బ్రతకటానికే నా ప్రభు వచ్చి మాదిరి చూపించాడు. ప్రభు లాంటి గుణలక్షణాలు మనం కూడా కలిగి, నీతిని కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి మరి యొక్క బాల్యం నుండే మన పిల్లలకి ఏమండి మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పించాలని, మరి ఆ భక్తి త్రోవ బాల్యం నుండే పునాది వేయాలని కోరుకుంటూ ఇంతవరకు ఓర్పుతో ఓపికతో మీ అందరికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో భక్తికి బాల్యమే పునాది. మరి నిజమే తండ్రి, భక్తికి బాల్యమే పునాదని మీరు మాతో మాట్లాడారు. మరి భక్తికి బాల్యమే పునాది కనుక బాల్యం నుండి నాయన నీ పిల్లలకు నీ వాక్యాన్ని పిల్లలు మరి నేర్పించడానికి మీరు సహాయం చేయండి. మరి ఎప్పుడెప్పుడు నేర్పించాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి విషయంలో 4 విషయాలు మీరు చెప్పారు. ఆ 4 మాటలు మా జీవితాల్లో నెరవేర్చండి. ఉన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఆ మాటలు నీ పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలింపు చేసి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ప్రతి ఒక్కరు కూడా జీవించుకు ప్రవర్తించుకు సహాయం చేయమని, మరి భక్తికి బాల్యమే పునాది, ఆ పునాది బాల్యం నుండి వేసే విధంగా మీరు సహాయం చేసి నీకు మహిమకరంగా మా అందరికి ఆశీర్వాదకరంగా ఇదిగో ఈ యొక్క కుటుంబ ప్రార్థన జరిగించినందుకే వందనాలు చెల్లిస్తూ ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే తోడుగా ఉన్నందుకై యేసుక్రీస్తు నామముని ప్రార్థన మనం సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.